ఈ సినిమాలో హీరోకి వాళ్ళ డాటర్‌కి ఒక 2, 3 ఎమోషనల్ సీన్స్ పడతా ఉంటాయి. ఇందులో ఒక సీన్ అయితే మన చిరంజీవి గారి సినిమా 'మనశంకర వరప్రసాద్' గారు యాజ్ ఇట్ ఈజ్ అదే సీన్ ఈ మూవీలో ఉంటది. ఆ సీన్‌లో చిరంజీవి గారి యాక్టింగ్ చూసి మన కళ్ళెమ్మట నీళ్లొస్తాయి. అంతంటే అంత ఎమోషనల్ పెర్ఫార్మన్స్ ఉంటది కదా! బట్ ఆల్‌మోస్ట్ అలాంటి సీన్‌కి మన శరవణన్ గారు యాక్టింగ్ చేస్తా ఉంటే కళ్ళలోకెళ్ళి రక్తం వస్తది అసలు సినిమాకి ఎందుకు వచ్చినాంరా అని చెప్పి. ఇప్పుడు ఈ బొక్కలో యాక్టింగ్ నేను మూవీ మొత్తం చూడాలని చెప్పి నా మీద నాకే అసహ్యమేసింది. ద గ్రేట్ పర్ఫార్మర్, ద లెజెండ్ శరవణన్ గారి రీసెంట్ మూవీ 'లీడర్' ఈ మూవీ గురించి మాట్లాడుకుందాం. చాలా గట్టిగా మాట్లాడుకుందాం. ఈ మూవీ డైరెక్టర్ చాలా అంటే చాలా ఇంటెలిజెంట్ పర్సన్ అనిపించింది. ఎందుకంటే హీరో పెద్ద కదలడు, పెద్ద మూవ్‌మెంట్స్ చేయడు, కాళ్ళు చేతులు విరగొట్టుకొని స్టన్ చేసేంత స్కోప్ అయితే లేదు. స్టన్స్ వదిలేయ్ జస్ట్ బేసిక్ ఫైటింగ్ కూడా చేయడు. దాన్ని కవర్ చేయడానికి చాలా అంటే చాలా తెలివిగా, చాలా చాకచక్యంగా ఫైట్ సీన్స్ లో కెమెరా అనేది హీరో పైన పెట్టాడు. ఒక ఫైట్ సీన్ లో కెమెరా మొత్తం కమెడియన్ ఫేస్ పైన ఉంటది. కమెడియన్ ఫేస్ కదులుతా ఉంటది, ఎక్స్ప్రెషన్ ఇస్తా ఉంటూ ఓ అని చెప్పి వెనకాల బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ వస్తా ఉంటాయి ఇట్లా డిష్యూమ్ డిష్యూమ్ అని చెప్పి విలన్స్ ని కొడుతున్నట్టు. కట్ చేస్తే వీళ్ళందరినీ కలిపి డిక్కిలో పడేస్తాడు. సింపుల్ అంతే, ఫైట్ అయిపోయింది అంతే. అండ్ సెకండ్ హాఫ్ లో హీరోకి ఒక పెద్ద బీభత్సమైన ఎలివేషన్ ఉంటది. ఆయన ప్రొఫెషన్ ని, ఆయన ఎక్స్పీరియన్స్ ని, ఆయన ప్యాషన్ ని ఎలివేట్ చేసి ఒక సీన్ పడుతుంది. ఇక్కడ ప్రాపర్ గా ప్లాన్ చేస్తే ఎక్సలెంట్ సీన్ అయ్యేది. బట్ అగైన్ హీరో గారు అవైలబిలిటీ ఉన్నా చేయరు కాబట్టి సింపుల్ గా కార్టూన్స్ పెట్టి కంప్లీట్ చేసేసారు. అట్లనే క్లైమాక్స్ వేరే లెవెల్లో ప్లాన్ చేసిరు. వందే భారత్ ఎక్స్ప్రెస్ లో చాలా గ్రాండ్ గా ప్లాన్ చేసిరు. ఆల్మోస్ట్ ఒక కిల్ మూవీ చూసిన ఫీలింగ్ వస్తుంది. మన హీరో శర్వానంద్ గారు ఆల్మోస్ట్ ఒక 50 మెంబర్స్ ని చంపాల్సి ఉంటది. జస్ట్ ఇమాజిన్ ఎంత బ్రూటల్ గా తీయచ్చో జస్ట్ ఇమాజిన్ చేయండి. బట్ ఈ సీన్ లో మాత్రం హీరో ఏదో నామకే వాస్తే 2-3 దెబ్బలు తిని ఆల్మోస్ట్ 50 మందిని చెమట పట్టకుండా చంపేస్తాడు. అసలు కొంచెం కూడా కష్టపడడే, పెద్ద బాడీ మూమెంట్స్ ఏం చెయ్యడు అసలు. ఇదే సీన్ ని కిల్ మూవీలో ఒక 30 మంది చంపనికి హీరో లిటరల్ గా కాల్చేతి ఇరగొట్టుకుంటాడు. ఒకానొక స్టేజ్ లో చచ్చిపోతాడేమో అనిపిస్తుంది. అంతంటే అంత వైలెన్స్, అంత గోరుగా చూపించారు కదా. బట్ ఇక్కడ 50 మందిని చంపుతూ ఉంటే అసలు హీరోకి పెద్ద ఏం అనిపించదు. అసలు హీరోకి పెద్ద దెబ్బలే తగలవు. ఇంకా ఈ సినిమాలో ట్విస్టులు ఉంటాయండి, కుప్పలు తెప్పలు ట్విస్టులు ఉంటాయి. ఇన్ఫాక్ట్ వీళ్ళు ట్విస్ట్ల మధ్య స్టోరీ రాసుకున్నారా లేదంటే స్టోరీ మధ్యలో ట్విస్ట్ రాసుకున్నారా అర్థం కాలేదు. నాకు తెలిసి డైరెక్టర్ లైన్ ఒక 10-15 ట్విస్టులు రాసుకుని ఉంటాడు. ఈ ట్విస్ట్ల మధ్యలో లైట్ లైట్ స్టోరీ ఇన్కార్పొరేట్ చేసుకుంటూ పోయిండు. అంతే, స్టోరీ వచ్చేసింది. ఇంకా క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ అని చెప్పి ఒక ట్విస్ట్ రివీల్ చేస్తారు. అయ్యా బాబోయ్, తరతరాలుగా చేసిన ట్విస్ట్ అండి అది. మాకు తెలియదా? మూవీ ఫస్ట్ హాఫ్ ఆల్మోస్ట్ ఒక 1 అవర్ లోపలే అయిపోతుంది. పెద్ద లాగ్ ఏం అనిపించలే. బట్ సెకండ్ హాఫ్ మొత్తం 3 అవర్స్ మూవీ చూసిన ఫీలింగ్ వచ్చింది నాకు. అంత లాగ్ మ్యాక్స్ ప్రో ఉంది. దీనికి తోడు మూవీ మొత్తంలో ఒక ఇరిటేటింగ్ క్యారెక్టర్ ఉంటుంది. ద గ్రేట్ యాక్టర్ వీటీవీ గణేశన్ గారు. బేసిక్ గా ఆయన మాట్లాడుతుంటే చాలా ఇరిటేటింగ్ అనిపిస్తుంది ఆయన వాయిస్ తో. అలాంటిది ఈ మూవీలో ఆయనకి వాయిస్ డబ్బింగ్ చెప్తారండి, ఇంకా వరస్ట్. లిటరల్ గా వీటీవీ గణేశన్ గారిని తీసుకోవడం ఆపేయాలండి. మోస్ట్ ఇరిటేటింగ్ డైలాగ్స్, మోస్ట్ ఇరిటేటింగ్ కామెడీ అనేది. ఇంకా ఈ సినిమాలో లాజిక్ ల గురించి మాట్లాడుకుంటే, లాజిక్ అనే పదం ఫ్యాన్ కి ఉరేసుకుని చచ్చిపోతుంది. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఒక చిన్న సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక పోర్ట్ ఏరియా ఉంటుంది, లైక్ షిప్ యార్డ్ లాంటిది ఉంటది. అండ్ ఆ పోర్ట్ ఏరియాలో ఒక కంటైనర్ ఉంటుంది. ఆ కంటైనర్ లో చాలా ఇంపార్టెంట్ డేంజరస్ ఒక ఐటమ్ ఉంటుంది. ఆ స్మగ్ల్డ్ ఐటమ్ అది. దాన్ని మన హీరో పట్టుకోవాలి. ఇన్ఫాక్ట్ ఒక లాంగ్ చేసి తర్వాత, ఇన్ఫాక్ట్ ఆ చేసి బానే ఉంటది. ఒక లాంగ్ చేసి తర్వాత ఆయన పట్టుకుంటాడు ఆ కంటైనర్ ని. కట్ చేస్తే ఆపోజిట్ లో ఇంకో కంటైనర్ ఉంటది. ఆ కంటైనర్ ఓపెన్ చేసుకుని మీడియా వాళ్ళు మొత్తం బయటకు వస్తారు. లిటరల్ గా ప్రెస్ మీడియా కంటైనర్ లోపలికి వెళ్ళి బయటకు వస్తారు. అసలు ప్లేస్ లో హీరోకి ఎంట్రీ లేదు, ప్రాపర్ యాక్సెస్ లేదు. అట్లాంటిది ప్రెస్ అండ్ మీడియా లోపలికి ఎట్లా వచ్చారు అసలు? నో లాజిక్స్. ఇంటర్వెల్ దగ్గర ఒక పెద్ద బాంబ్ బ్లాస్ట్ సీన్ అవుతుంది. ఆ బాంబ్ బ్లాస్ట్ ఎఫెక్ట్ మొత్తం చుట్టుపక్కల ఉన్న అన్ని ఐటమ్స్ లా చెల్ల విచ్చలుగా పడిపోతా ఉంటే ద లెజెండ్ శరవణన్ గారికి మాత్రం ఎలాంటి స్క్రాచ్ కూడా పడకుండా స్టైల్ గా రజనీకాంత్ మాదిరి స్లో మోషన్ లో వాక్ చేస్తా ఉంటాడు. అదిదా స్వాగ్, అదిదా సినిమా. ఇంకా మన శరవణన్ గారి యాక్టింగ్ గురించి మాట్లాడుకుంటే, ఈ మూవీలో ఆయన కాకుండా ఇంకా ఎవరు చేసినా అట్లీస్ట్ నేను చూడబుద్ధి అవుతుండేనేమో. బట్ ఆయన చేయడం వల్ల ఏ ఒక్క ఎక్స్ప్రెషన్ కూడా ప్రాపర్ గా ఆయన ఫేస్ పైన పలకట్లేదు. డాటర్ తో ఎమోషన్ సీన్స్ పండట్లేదు, హీరోయిన్ తో రొమాన్స్ సీన్ పండట్లేదు. ఆయన లీడర్ లాగుండి కొన్ని మిషన్స్ కంప్లీట్ చేస్తే ఆ మిషన్ లో ఇంటెన్సిటీ కనిపించదు. ఇంకా ఏమీ లేనప్పుడు మీరు ఎందుకండి యాక్టింగ్ చేసేది నాకు అర్థం కావట్లేదు. ఇంకా గట్టిగా చెప్పాలంటే ప్రతి సీన్ లో ఒక్కటే ఎక్స్ప్రెషన్ అండి. ఏదో గోడ కొట్టిన పిడక లెక్క ఒక్కటే ఎక్స్ప్రెషన్. ఇట్లా సెకండ్ హాఫ్ లో అంతా బాగానే వెళ్తుంది. మిషన్స్ కంప్లీట్ చేస్తున్నారు, కొన్ని అర్థం అయితే కొన్ని అర్థం కావు. కానీ అవుట్ ఆఫ్ నోవేర్ పాయల్ రాజ్పూత్ గాని చంపేస్తారు గన్తో కలిసి. ఎట్లా చంపాలనిపించిందిరా మా పాయల్ రాజ్పూత్ ని? బికాస్ మనం సెకండ్ హాఫ్ లో అంతో కొంత మూవీ చూస్తున్నామంటే జస్ట్ బికాస్ పాయల్ రాజ్పూత్ వల్లనే. ఆమె వల్ల కొంచెం అంతో కొంత బతికి బయట కట్టి సినిమా చూస్తాం. అలాంటిది ఆమెను చంపేస్తారు. వై ఎందుకు చంపాలనిపించింది? జెన్యూన్ గా ఈ మూవీలో ఏదైనా బాగుందంటే క్లైమాక్స్ లో వచ్చే ఒక వందే భారత్ ట్రైన్ ఫైట్ ఉంటది. అది నాకు చాలా నచ్చింది. అందులో శరవణన్ గారు పక్కన పెడితే మిగతా అన్ని సూపర్ ఉంటాయి. అందులో బీజిఎం బాగుంది, కెమెరా యాంగిల్స్ బాగున్నాయి, కట్స్ బాగున్నాయి, ఎడిట్ బాగుంది, యాక్షన్ కొరియోగ్రఫీ ఎక్సలెంట్ ఉంది. సో ఈ ఒక్క పార్ట్ మాత్రం నాకు మూవీలో నచ్చింది. ఈ మూవీలో శరవణన్ గారు కాకుండా ఇంకా ఎవరు యాక్ట్ చేసినా పెద్ద ఇండస్ట్రీ టైప్ మూవీ అయితే ఏం కాదు, కానీ
అట్లీస్ట్ చూడబుల్ గా మాత్రం ఉంటుంది. బట్ ఆయన యాక్టింగ్ చేయడం వల్ల చూడలేకపోయినా అట్లీస్ట్ నేనైతే. ఇంకా మిగతా యాక్టర్స్ గురించి, మిగతా ఎలిమెంట్స్ గురించి మాట్లాడి కూడా పెద్ద వేస్ట్. పెద్ద అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ కానీ, అంత ఇంపార్టెంట్ రోల్స్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ ఏం లేవు. చిన్న పాప యాక్టింగ్ బాగుంది అంతే. సో నాకైతే మూవీ నచ్చలేదు. చాలా అంటే చాలా ట్విస్టులు పెట్టుకొని అసలు ఎలాంటి స్టోరీ లేకుండా, ఎలాంటి ఎమోషన్ లేకుండా తీసిన మూవీ ఇది. సో ఇది గైస్ నా వీడియో ఆన్ లీడర్ మూవీ. నాకైతే మూవీ నచ్చలేదు. మీరు కనుక మూవీ చూసుంటే కింద కామెంట్ చేయండి మీ ఒపీనియన్ ఏందని చెప్పి. సో నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మూవీ మంచి. జిందాబాద్.